బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా జులిపించింది. ప్రాజెక్టు అక్రమాలు, మోసపూరిత పద్ధతులు, గృహ కొనుగోలుదారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానాలు వేసింది. పలువురు బాధితులు చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టింది. రియల్ ఎస్టేట్ చట్టం 2016లో పొందుపరిచిన అధికారాలతో ఉప్పాలగూడలోని ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారికంగా మార్కెటింగ్ విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రణీత్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ప్రాజెక్టులోని ఏసీడీ బ్లాక్లకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించింది. అయితే ప్రామోటర్ చట్టంలో సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే బీఈఎఫ్జీ బ్లాక్లతో పాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, విక్రయాలకు ఆఫర్ చేయడం అథారిటీ గమనించింది. చట్టబద్దమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద 43,71,211 రూపాయల జరిమానాను అథారిటీ విధించింది. దీంతో పాటు ప్రాజెక్టులో రిజిస్టర్ చేయబడిన భాగానికి సంబంధించిన డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని అథారిటీ గుర్తించింది. ఇక నిర్మాణ ప్రగతి నివేదిక, ప్రాజెక్టు నిధుల వినియోగం అఫిడవిట్తో కూడిన సవరించిన గడువును 2 వారాల్లోపు సమర్పించాలని ప్రామోటర్ను ఆదేశించింది. ఇక కొనుగోలుదారులందరికీ స్వయంగా కొనుగోలుదారులు సంఘం ఏర్పాటు చేసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి అథారిటీ అనుమతించింది. బాచుపల్లిలోని పసిఫికా కన్స్ట్రక్షన్ కు చెందిన ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యాజమానులు బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రేరా అథారిటీ తప్పుపట్టింది. అక్రమ ఆలస్య రుసుములను తొలగించి సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్స్ట్రక్షన్ ఆదేశించింది. ఇక పాత కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రామోటర్ వేయలేరని తేల్చి చెప్పింది. అటువంటి ఛార్జీలను మినహాయించి ఒప్పందాల ప్రకారం బకాయిలను లెక్కించి సవరించిన స్టేట్మెంట్లను సమర్పించాలని ప్రామోటర్ను ఆదేశించింది. బకాయిలు చెల్లించిన వెంటనే చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం విక్రయ పత్రాలను రిజిస్టర్ చేయాలని, లేని పక్షంలో సెక్షన్ 63 కింద శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని అథారిటీ స్పష్టం చేసింది. దీంతో పాటు ఉమ్మడి నిర్ణయం కోసం 30 రోజులలోపు కొనుగోలుదారుల సంఘం సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రమోటర్ని ఆదేశించింది. ఇక నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. సూరారంలోని తులసి లేక్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి సోల్మాన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొజిషన్ అప్పగించాలని తులసి కన్స్ట్రక్షన్, భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టును రేరా ఆదేశించింది. బాధితుడు 2020లోనే 31 లక్షలు పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ బిల్డర్ తులసి కన్స్ట్రక్షన్స్, మార్కెటింగ్ ఏజెన్సీ భువన తేజ ఇన్ఫ్రా మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత 2 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. ఇక బిల్డర్ ఏజెన్సీ మధ్య వివాదాలు కొనుగోలుదారులను చట్టబద్దమైన హక్కులను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసిన అథారిటీ ఈ ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఇక సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ 548.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్ నిబంధనలను పాటించలేదని గుర్తించింది. ఇక భూ యజమానులు రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం ఇవ్వలేదన్న బిల్డర్ వాదనను తోసిపుచ్చిన అథారిటీ చట్టబద్దమైన రిజిస్ట్రేషన్ బాధ్యతను ఒప్పందాల ద్వారా తప్పించుకోలేరని తేల్చి చెప్పింది. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి విక్రయాలు, బుకింగ్లు లేదా ప్రచారాలు నిర్వహించకూడదని అథారిటీ నిషేధం విధించడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేరా తీసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కొరడా చూపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే రేరా నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కొన్ని సమస్యలు పాటించట్లేదని చెప్పేసి రేరా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో పలు సమస్యలకు సంబంధించి పుప్పలగూడలో ప్రణీత్ కన్స్ట్రక్షన్ అంబియన్స్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే రేరాకి సంబంధించి రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లేదు అని చెప్పేసి దాదాపుగా 43.71 లక్ష జరిమానా విధించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రాజెక్ట్ లోనే ఏసీడీ బ్లాక్లకు మాత్రమే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ ఉందని, బిఈఎఫ్జి బ్లాక్లతో పాటు అదనపు అంతస్తులు ఏదైతే ఉన్నాయో
అదనపు అంతస్తులు వేశారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఏదైతే ప్రణిత్ కన్స్ట్రక్షన్ సంబంధించి అభియోగం. సో దీనికి సంబంధించి ఏదైతే ఓవరాల్ గా చూసుకున్నా కొన్ని చోట్ల ఏదైతే రేరాకి సంబంధించి ఎగ్జాంపుల్ ఒక 4 ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకుని ఇంకో 2 ఫ్లోర్లు కొంతమంది ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అవి రేరా దృష్టికి రాకుండా అక్కడే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది అధికారులు మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి ప్రధానమైనటువంటి రేరా ఫోకస్ చేసింది ఏదైతే ఈ వార్తకు సంబంధించి. సో దానిలో భాగంగానే ఈ ఏదైతే దీనికి సంబంధించి ప్రణిత్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ తంతు బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బకాయిలు చెల్లించినటువంటి వారికి సెక్షన్ 17 ప్రకారం విక్రయ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయాలని నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు కూడా తప్పవు అని చెప్పేసి రేరా చెప్పడం జరిగింది. మరొక కంపెనీ ఏదైతే సోరారంలో ఉందో దానికి సంబంధించి కూడా రేరా ఎంటర్ అయింది. ఏదైతే తులసి కన్స్ట్రక్షన్, భువన్ తేజ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కూడా రేరా ఆగ్రహం చెప్పింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాలో ఏదైతే నిబంధనలు ఉందో 30 రోజుల్లో లోపు రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉందో నిబంధనలు కూడా ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 500 చదరపు దీనికి సంబంధించి గజాలు ఏదైతే ఉంటుందో అది దాటిన తర్వాత కంపల్సరీగా రేరా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం కూడా రాజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి దానికి కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే 500కు పైన వెళ్ళి రేరా అధికారులు అక్కడ మొత్తం కూడా మెజర్మెంట్స్ తీసుకుంటే 548.25 చదరపు మీటర్లు ఉన్నటువంటి రాజా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రేరా పర్మిషన్ తీసుకోకుండానే ఈ మొత్తం వ్యవహారం మార్కెటింగ్ అవ్వచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో జనాలు ఆకర్షితం చేయడానికి పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. సో అసలు రేరా పర్మిషన్ 500 చదరపు మీటర్లు దాటింది అంటే 501 అయినా కానీ ఖచ్చితంగా రేరా పర్మిషన్ తీసుకోవాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం రూల్ ఒకటి తీసుకొచ్చింది. సో కొన్ని చోట్ల ఎక్కడా కూడా కొన్ని చోట్ల కొంతమంది ఏదైతే కంపెనీస్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీస్ రేరా రూల్స్ పాటించలేదు, కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, కొన్ని స్వతహాగా రేరానే బృందం వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల బయటపడుతున్న సంతోషం చూస్తున్నాం. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మెయిన్ గా ఏదైతే రేరా దృష్టి సారించిందో కొంత విస్తరణ ఏదైతుందో ఆ విస్తరణ లేదని ప్రధానమైనటువంటి ఆరోపణ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీలకు సంబంధించి. మరొక పెద్ద ఆరోపణ ఏంటంటే ఫ్లోర్స్ కి సంబంధించి కొంతవరకు రేరా దగ్గర పర్మిషన్స్ తీసుకుంటారు, రిమైనింగ్ వాటికి పర్మిషన్స్ తీసుకోరు. ఆ రేరా నంబర్ ఒకటి ఇస్తుంది, ఆ నంబర్ తోనే రిమైనింగ్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో లేదా ఫ్లోర్స్ ఉన్నాయో వాటిని కూడా విక్రయిస్తున్నారనేటువంటిది ప్రధానమైనటువంటి రియల్ ఎస్టేట్ కి చేసినటువంటి దందా. సో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తే మాత్రం రేరాని మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి భారీ ఎత్తునే పెనాల్టీ వేస్తుంది, షోకాస్ నోటీసులు జారీ చేస్తుంది. ఏదైతే రూల్స్ ఉంటే ఆ రూల్స్ మాత్రం ఎవరు పాటించకపోయినా ఇదే చర్య ఉంటుందని చెప్పేసి మరోసారి రుజువు చేసుకుంది రేరా అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.